ఒక చిన్న ఊళ్ళో డేవిడ్ తన రాక్షసుడు లాంటి నాన్న విలియంతో ఉంటాడు. డేవిడ్ కి 5 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ల అమ్మ వదిలేసి వెళ్లిపోయింది. స్కూల్లో డేవిడ్ తనకు నచ్చిన అమ్మాయి మిల్లీతో టైం స్పెండ్ చేస్తాడు. మిల్లీ ప్రపంచం అంతా తిరగాలని కలలు కంటుంది. ఆ కల గురించి డేవిడ్ కి తెలుసు. ఒకరోజు ఈఫిల్ టవర్ ఉన్న స్నో గ్లోబ్ ని మిల్లీకి ఇస్తాడు. ఆ గిఫ్ట్ మిల్లీకి బాగా నచ్చింది. కాని మార్క్ మధ్యలో వచ్చి డేవిడ్ ని ఎక్కిరిస్తాడు. మార్క్ ఆ స్నో గ్లోబ్ ని గడ్డకట్టిన చెరువు మధ్యలో విసిరేస్తాడు. డేవిడ్ అది తెచ్చుకోవాలని అనుకుంటాడు. మంచు మీద నడుస్తాడు. కాని అది చాలా పల్చగా ఉంది. వాడి బరువు వల్ల మంచు విరిగిపోతుంది. చల్లని నీళ్లు వాడిని లోపలికి లాగేస్తాయి. వాడు భయపడతాడు. వెంటనే చెరువు నుంచి మాయం అయిపోతాడు. వాడు మళ్లీ లైబ్రరీ లోపల కనిపిస్తాడు. డేవిడ్ కి కన్ఫ్యూజ్ గా భయంగా అనిపిస్తుంది. ఆ వింత విషయం వదిలేసి ఇంటికి వెళ్లిపోతాడు. లేట్ గా వచ్చినందుకు విలియం డేవిడ్ ని తిట్టడం మొదలుపెట్టాడు. డేవిడ్ బెడ్రూమ్ లో దాక్కుని తలుపు వేసుకుంటాడు. విలియం కోపంతో తలుపుని తోస్తాడు. విలియం తలుపు పగలకొట్టగానే డేవిడ్ మాయం అయిపోతాడు. వాడు మళ్లీ ఆ లైబ్రరీలోనే ప్రత్యక్షం అవుతాడు. తనకి సూపర్ పవర్స్ ఉన్నాయని డేవిడ్ గ్రహిస్తాడు. తన డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వెళ్తాడు. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి పారిపోతాడు. ముందుగా మిల్లీ ఇంటి దగ్గర ఆగుతాడు. తాను సేఫ్ అని చెప్పడానికి ఆ స్నో గ్లోబ్ అక్కడ పెడతాడు. డేవిడ్ సిటీకి వెళ్లి ఒక చీప్ మోటల్ రూమ్ తీసుకుంటాడు. తన పవర్స్ ని టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్నిసార్లు చెట్టుని గుద్దుకుంటాడు. మెల్లగా ఫోటోస్ చూసి జంప్ చేయడం నేర్చుకుంటాడు. ముందుగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ని విజిట్ చేస్తాడు. అక్కడ వాళ్ల అమ్మ మేరీతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. లోపల ఎలా ఉందో చూడడానికి డేవిడ్ బ్యాంక్ కి వెళ్తాడు. ఆ సాయంత్రం వాల్ట్ లోకి టెలిపోర్ట్ అవుతాడు. డబ్బంతా దొంగలిస్తాడు. డేవిడ్ రూమ్ లో పండగ చేసుకుంటాడు. బ్యాంక్ వాళ్లకి రాబరీ గురించి తెలుస్తుంది. రోలాండ్ ఎనెస్ ఏ వాడిలా నటిస్తూ బ్యాంక్ కి వస్తాడు. రోలాండ్ ఇలాంటి కేసెస్ ముందు చూశాడు. జంపర్లు ఉన్నారు అని వాడికి తెలుసు. బ్యాంక్ ని జంపర్యే దోచుకున్నాడని ఫిక్స్ అవుతాడు. 8 ఏళ్లు గడిచాయి. డేవిడ్ లైఫ్ బిందాస్ గా ఉంది. న్యూయార్క్ లో రిచ్ అపార్ట్మెంట్, అంతా కాస్ట్లీ సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు పవర్స్ ని బాగా కంట్రోల్ చేస్తున్నాడు. కిచెన్ కి వెళ్లాలన్నా టెలిపోర్ట్ అయ్యే వెళ్తాడు. వాడి గోడల నిండా ల్యాండ్ మార్క్స్ ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలడు. ఒకరోజు లండన్ లో పబ్ కి వెళ్తాడు. అమ్మాయిని కలవడానికి బార్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. ఇది గ్రిఫిన్ అనే వ్యక్తి గమనిస్తాడు. డేవిడ్ కి గ్రిఫిన్ కనిపించడు. డేవిడ్ ఆ అమ్మాయితో వెళ్లిపోతాడు. ఇంతలో ఇంకొక జంపర్ అడవిలోకి టెలిపోర్ట్ అవుతాడు. వాడు కరెంట్ తీగల వలలో చిక్కుకుంటాడు. కరెంట్ వల్ల వాడు టెలిపోర్ట్ అవ్వలేడు. రోలాండ్ ఇంకా వాడి మనుషులు ఆ వల పన్నారు. వాళ్లని వాళ్లు పాలడిన్స్ అని పిలుచుకుంటారు. జంపర్స్ అంటే అసహ్యం కాబట్టి వాళ్లని వేటాడుతుంటారు. రోలాండ్ ఆ కుర్రాడిని వెంటనే చంపేస్తాడు. తర్వాత కొత్త లీడ్ గురించి కాల్ వస్తుంది. డేవిడ్ తన అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్తాడు. అక్కడ రోలాండ్ వెయిట్ చేస్తుండటం చూస్తాడు. బ్యాంక్ వాల్ట్ లో డేవిడ్ వదిలిన నోట్స్ రోలాండ్ దగ్గర ఉంటాయి. డేవిడ్ రోలాండ్ ని పంపించడానికి ట్రై చేస్తాడు. రోలాండ్ ఒక స్పెషల్ బ్యాటన్ తో కొడతాడు. ఆ బ్యాటన్ డేవిడ్ కి కరెంట్ షాక్ ఇస్తుంది. ఇప్పుడు డేవిడ్ కొంచెం దూరం మాత్రమే టెలిపోర్ట్ అవ్వగలడు. వాళ్లు కాసేపు కొట్టుకుంటారు. డేవిడ్ ఒక సీక్రెట్ రూమ్ లోకి టెలిపోర్ట్ అవుతాడు. వాడు బ్యాటన్ కి ఉన్న కేబుల్ ని కత్తిరిస్తాడు. కేబుల్ ని పట్టుకుని రోలాండ్ గోడ పగల కొట్టుకుని వస్తాడు. డేవిడ్ కొంత డబ్బు తీసుకుంటాడు. వాడు టెలిపోర్ట్ అయ్యి వెళ్లిపోతాడు. రోలాండ్ అస్సలు వదలడు. వాడు డేవిడ్ ఫోటోస్ వైపు చూస్తాడు. ఆ ఫోటోస్ లో ఉన్న ప్లేసెస్ కి మనుషులని పంపుతాడు. డేవిడ్ సామాన్లలో వెతుకుతాడు. వాడికి మిల్లీ పాత ఫోటో దొరుకుతుంది. కాసేపట్లో డేవిడ్ తన పాత బెడ్రూమ్ లో ప్రత్యక్షం అవుతాడు. విలియం శబ్దం విని కొడుకు కోసం పరుగున వస్తాడు. తనకి పిచ్చి పట్టింది ఏమో అంటాడు. డేవిడ్ ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని చెప్తాడు. నువ్వు పిచ్చోడివి కాదు అని డేవిడ్ చెప్తాడు. అంతే, డేవిడ్ మళ్లీ మాయం అయిపోతాడు. మరుసటి ఉదయం విలియం ని కలుద్దాం అనుకుంటాడు. కాని వాళ్ల నాన్నతో మాట్లాడడానికి ధైర్యం చేయలేడు. దానికి బదులు మిల్లీ ఇంటికి వెళ్తాడు. డేవిడ్ బ్రతికే ఉన్నాడని మిల్లీ వాళ్ల అమ్మ షాక్ అవుతుంది. ఆమె వాడిని హత్తుకుంటుంది. మిల్లీ లోకల్ బార్ లో పనిచేస్తుందని చెప్తుంది. డేవిడ్ ఆ బార్ కి వెళ్తాడు. మిల్లీని చూసి మాట్లాడడానికే భయపడతాడు. డేవిడ్ గుట్టుగా వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. వాడు మార్క్ కి తగులుతాడు. మార్క్ వాడిని గుర్తుపట్టి ప్రశ్నలు అడుగుతాడు. మార్క్ అరవడం మిల్లీ వింటుంది. నువ్వు రావడం చూశానని మిల్లీ చెప్తుంది. మాట్లాడతావ్ అని వెయిట్ చేస్తున్నా అని అంటుంది. మార్క్ కి కుళ్ళు వస్తుంది. వాడు మిల్లీని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. డేవిడ్ వాడిని గుద్దుతాడు. గొడవ స్టార్ట్
స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తుంది. డేవిడ్ మార్క్ ని ఫెన్స్ మీద తోస్తాడు. ఎవరూ చూడనప్పుడు డేవిడ్ మార్క్ ని టెలిపోర్ట్ చేస్తాడు. వాళ్ళు బ్యాంక్ వాల్ట్ లోపల పడతారు. డేవిడ్ మార్క్ ని బెదిరిస్తాడు. పనిష్మెంట్ గా మార్క్ ని వాల్ట్ లో వదిలేస్తాడు. మిల్లీతో మాట్లాడడానికి డేవిడ్ బార్ కి వస్తాడు. పని కోసం తన ట్రావెల్ డ్రీమ్స్ వదిలేసింది. తాను బ్యాంకింగ్ లో పని చేస్తున్నా అని డేవిడ్ చెప్తాడు. రోమ్ వెళ్దాం అని ఆమెని పిలుస్తాడు. మిల్లీ దానికి ఒప్పుకుంటుంది. గ్రిఫిన్ బార్లో ఉండే ఇది వింటాడు. రోలాండ్ సిఏఏ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. డిటెక్టివ్ నమ్మకపోయేసరికి రోలాండ్ వాడిని కొట్టేస్తాడు. రోలాండ్ మార్క్ ని ప్రశ్నిస్తాడు. టెలిపోర్టేషన్ కథ నమ్ముతానని మాట ఇస్తాడు. సహాయం దొరికినందుకు మార్క్ హ్యాపీ ఫీల్ అవుతాడు. డేవిడ్ మిల్లీల గురించి అంతా చెప్పేస్తాడు. రోలాండ్ తన మనుషులకి కాల్ చేస్తాడు. వాళ్ళని ఇటలీకి పంపుతాడు. కొన్ని గంటల్లో డేవిడ్ మిల్లీ రోమ్ చేరుకుంటారు. ఒక ఫ్యాన్సీ హోటల్లో దిగుతారు. మిల్లీకి డేవిడ్ ఉద్యోగం మీద డాట్ వస్తుంది. నిజం చెప్తున్నా అని ఒట్టు వేస్తాడు. కాసేపు రూంలోనే ఉంటారు. తర్వాత రోమ్ చూడడానికి బయలుదేరుతారు. గ్రిఫిన్ వాళ్లని దూరం నుంచి గమనిస్తుంటాడు. డేవిడ్ మిల్లీ కొలోసియంలోకి వెళ్లడానికి ట్రై చేస్తారు. ఆ రోజు అది మూసి ఉంటుంది. మిల్లీ పక్కకు చూస్తుంది. డేవిడ్ లోపలికి టెలిపోర్ట్ అయ్యి సైడ్ తలుపు తీస్తాడు. తలుపు తెరిచే ఉన్నట్లు నటిస్తాడు. వాళ్లు అంతా తిరిగి వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. తలుపు లాక్ వేసి ఉన్నప్పుడల్లా డేవిడ్ పవర్స్ వాడుతాడు. డేవిడ్ కింద ఉన్న ఏరియాకి వెళ్తాడు. గ్రిఫిన్ స్తంభం మీద ఉచ్చపోయడం చూస్తాడు. డేవిడ్ వాడిని పట్టించుకో ఉండడానికి ట్రై చేస్తాడు. గ్రిఫిన్ డేవిడ్ ముందుకు టెలిపోర్ట్ అవుతాడు. ప్రపంచం అంతా జంపర్స్ ఉన్నారు అని చెప్తాడు. నార్మల్ పర్సన్ తెచ్చినందుకు గ్రిఫిన్ తిడతాడు. నీ కేర్లెస్ జంపింగ్ వల్ల చెడ్డవాళ్లు వస్తారు అంటాడు. పాలడిన్స్ కొలోసియంలోకి వస్తారు. వాళ్లు డేవిడ్ గ్రిఫిన్లను చేజ్ చేస్తారు. ఒక బ్యాటన్ డేవిడ్ కి షాక్ ఇస్తుంది. కదలలేడు. వీళ్లతో ఎలా పోరాడాలో గ్రిఫిన్ కి తెలుసు. గ్రిఫిన్ టెలిపోర్ట్ అయ్యి వెళ్లిపోతాడు. ఒక్కొక్కరిని చితక్క కొట్టేస్తాడు. వాడు డేవిడ్ కి పాలడిన్స్ గురించి చెప్తాడు. తర్వాత గ్రిఫిన్ మాయం అయిపోతాడు. ఒక ఎంప్లాయీ సహాయం కోసం అరుస్తాడు. గ్రిఫిన్ వదిలిన జంప్ స్కార్ లోకి డేవిడ్ దూకుతాడు. ఇది డేవిడ్ ని ఎడారిలో ఉన్న గ్రిఫిన్ అడ్డాకి తీసుకెళ్తుంది. గ్రిఫిన్ కోపంతో మిల్లీ గురించి గుర్తు చేస్తాడు. మిల్లీని తెచ్చుకోవడానికి డేవిడ్ మళ్లీ జంప్ చేస్తాడు. బయట పోలీస్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్లు డేవిడ్ మిల్లీలని అరెస్ట్ చేస్తారు. పోలీసులు డేవిడ్ ని 8 గంటలు ప్రశ్నిస్తారు. అరెస్ట్ చేయడానికి యుఎస్ మెజిస్ట్రేట్ వచ్చే వరకు ఆగాలి. ఆ మెజిస్ట్రేట్ ఎవరో కాదు, డేవిడ్ వాళ్ల అమ్మ మేరీ. ఆమె డేవిడ్ హ్యాండ్ కఫ్స్ తీస్తుంది. పాలడిన్స్ రాకముందే పారిపోమని చెప్తుంది. ప్రశ్నలు అడగడానికి డేవిడ్ ఆమె వెనకాల పడతాడు. ఒక కాప్ వాడిని అడ్డుకుంటాడు. డేవిడ్ ఆ కాప్ ని ఈజిప్ట్ కి టెలిపోర్ట్ చేస్తాడు. డేవిడ్ మళ్లీ స్టేషన్ కి వెళ్తాడు. పోలీసులు వదిలేశారు అని మిల్లీకి చెప్తాడు. అంత ఈజీగా ఎలా వదిలేస్తారు అని మిల్లీ నమ్మదు. నన్ను నమ్ము అని డేవిడ్ అడుగుతాడు. ఆమెని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తాడు. ఎందుకు పారిపోతున్నామో మిల్లీకి అర్థం కాదు. అసలు ఏం జరిగిందో చెప్పమని నిలదీస్తుంది. బ్యాగ్ లో ఉన్న డబ్బు ఆమెకి చూపిస్తాడు. ఇంకా ఏం వివరించడు. మనం కలిసి ఉండలేం అని చెప్తాడు. మిల్లీ మోసపోయాను అని ఫీల్ అవుతుంది. ఆమె ఒక్కతే ఇంటికి ఫ్లైట్ ఎక్కేస్తుంది. రోలాండ్ టీం వాడికి కాల్ చేస్తుంది. మేము ఓడిపోయాం అని చెప్తారు. వస్తున్నాం అని ఎవరో చెప్పారు అని అనుకుంటారు. రోలాండ్ విలియం దగ్గరికి వెళ్తాడు. 8 ఏళ్లుగా డేవిడ్ ని చూడలేదని విలియం నటిస్తాడు. డేవిడ్ కనిపిస్తే పోలీసులకి చెప్పను అంటాడు విలియం. ఇది రోలాండ్ కి నచ్చదు. డేవిడ్ గ్రిఫిన్ అడ్డాకి వెళ్తాడు. గ్రిఫిన్ పాలడిన్స్ ని వేటాడి చంపుతాడని తెలుసుకుంటాడు. పాలడిన్స్ శతాబ్దాలుగా జంపర్స్ ని వేటాడుతున్నారు. విచ్ ట్రయల్స్, ఇంక్విజిషన్ వాళ్ల వల్లే జరిగాయి. పాలడిన్స్ జంపర్స్ ఫ్యామిలీలని అటాక్ చేస్తారన్నాడు గ్రిఫిన్. దీంతో డేవిడ్ కి భయం వేస్తుంది. మిల్లీ ఫ్లైట్ లో సేఫ్ గా ఉంది. డేవిడ్ పాత ఇంటికి టెలిపోర్ట్ అవుతాడు. విలియం చనిపోయి నేల మీద పడుండటం చూస్తాడు. డేవిడ్ బాగా బాధపడి బుర్ర పనిచేయదు. విలియం ని హాస్పిటల్ కి టెలిపోర్ట్ చేస్తాడు. డాక్టర్స్ ఆయన్ని కాపాడలేకపోతారు. డేవిడ్ కోపంతో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వాడు మార్క్ ని బెదిరిస్తాడు. మిల్లీ గురించి రోలాండ్ కి చెప్పానని మార్క్ ఒప్పుకుంటాడు. మిల్లీ దిగేలోపే డేవిడ్ రోలాండ్ ని పట్టుకోవాలి. పాలడిన్స్ రీసెర్చ్ దొంగిలించడానికి గ్రిఫిన్ అడ్డాకి వెళ్తాడు. గ్రిఫిన్ వాడిని ఆపేస్తాడు. రోలాండ్ చాలా డేంజరస్ అని చెప్తాడు. మనం కలిసి పని చేద్దాం అంటాడు డేవిడ్. గ్రిఫిన్ ఒప్పుకోకుండా నేను ఒక్కడినే చేస్తాను
చేస్తాను అంటాడు. గ్రిఫిన్ టోక్యోకి టెలిపోర్ట్ అవుతాడు. మళ్లీ హెల్ప్ అడగడానికి డేవిడ్ వాడిని ఫాలో అవుతాడు. గ్రిఫిన్ సరదా కోసం కార్ దొంగలిస్తాడు. డేవిడ్ ని కూడా ఎక్కించుకుంటాడు. కార్ని ఎలా టెలిపోర్ట్ చేయాలో చూపిస్తాడు. డేవిడ్ అంత పెద్దది ఎప్పుడూ టెలిపోర్ట్ చేయలేదు. ఒకడు బిల్డింగ్ టెలిపోర్ట్ చేస్తూ చనిపోయాడు అన్నాడు గ్రిఫిన్. డేవిడ్ చాలా సార్లు అడుగుతాడు. చివరికి హెల్ప్ చేయడానికి గ్రిఫిన్ ఒప్పుకుంటాడు. తర్వాత నన్ను ఎప్పుడూ కలవద్దు అని చెప్తాడు. వాళ్లు ఎయిర్పోర్ట్ కి టెలిపోర్ట్ అవుతారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మిల్లీ అప్పటికే దిగి వెళ్లిపోయింది. ఆమెని వెతుకుంటూ డేవిడ్ బార్ కి వెళ్తాడు. రోలాండ్ మిల్లీ కోసం అడిగాడని వెయిట్రెస్ చెప్తుంది. డేవిడ్ మిల్లీ అపార్ట్మెంట్ కి టెలిపోర్ట్ అవుతాడు. ఆమె బాగుందని చూసి ఊపిరి పీల్చుకుంటాడు. మిల్లీ వాడిని చూడడానికి ఇష్టపడదు. పాలడిన్స్ రావడం డేవిడ్ వింటాడు. నిజం చెప్పి ప్రూవ్ చేయడానికి స్నో గ్లోబ్ తెస్తాడు. మిల్లీ భయపడి పారిపోవడానికి ట్రై చేస్తుంది. డేవిడ్ ఆమెని పట్టుకుంటాడు. గ్రిఫిన్ అడ్డాకి ఆమెని తీసుకెళ్తాడు. గ్రిఫిన్ కి కోపం వస్తుంది. మెషిన్ తో పాలడిన్స్ జంప్ స్కార్స్ ఫాలో అవుతారని తెలుసు. రోలాండ్ వాళ్ల మనుషులు మిల్లీ అపార్ట్మెంట్ కి వస్తారు. గ్రిఫిన్ భయపడ్డట్టే వాళ్లు చేస్తారు. వార్మ్ హోల్ ఓపెన్ అయ్యేంతవరకు వాళ్లు దాక్కుంటారు. డేవిడ్ గ్రిఫిన్ రీసెర్చ్ వైపు చూస్తాడు. వాళ్ల అమ్మ పాలడిన్ అని తెలుసుకుంటాడు. రోలాండ్ అక్కడికి వస్తాడు. డేవిడ్ ని ఎలక్ట్రిక్ వైర్స్ తో బంధిస్తాడు. రోలాండ్ డేవిడ్ ని చంపడానికి రెడీ అవుతాడు. గ్రిఫిన్ ఫ్లేమ్ థ్రోవర్ తో రోలాండ్ మీద అటాక్ చేస్తాడు. రోలాండ్ ని ఆపాలని గ్రిఫిన్ అనుకుంటాడు. సిటీ నుంచి బస్ టెలిపోర్ట్ చేసి రోలాండ్ మీద వేస్తాడు. రోలాండ్ కి ఏం కాదు. గ్రిఫిన్ వాడిని ఫ్లేమ్ థ్రోవర్ తో వార్మ్ హోల్ లోకి తోస్తాడు. ఫైట్ చేయడానికి గ్రిఫిన్ మిల్లీ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. మిల్లీ వైర్స్ కట్ చేసి డేవిడ్ ని కాపాడుతుంది. ఇంటికి దింపాక వదిలేయమని ఆమె మాట తీసుకుంటుంది. డేవిడ్ దానికి ఒప్పుకుంటాడు. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. గ్రిఫిన్ పాలడిన్స్ మెషిన్ తో తిరిగి వస్తాడు. వాళ్లు సేఫ్ అని అనుకుంటాడు. రోలాండ్ జంప్స్ కార్ గుండా హుక్ షూట్ చేస్తాడు. మిల్లీని పట్టుకుని అపార్ట్మెంట్ కి లాగేస్తాడు. ఆ స్కార్ మూసుకుంటుంది. డేవిడ్ మిల్లీని కాపాడాలి అనుకుంటాడు. పాలడిన్స్ ని చంపడానికి గ్రిఫిన్ బాంబ్ రెడీ చేస్తాడు. మిల్లీ చనిపోయినా గ్రిఫిన్ కి అనవసరం. మిల్లీని కోల్పోవడం డేవిడ్ కి ఇష్టం లేదు. బాంబ్ తీసుకుని కొలోసియం దగ్గర వదిలేస్తాడు. గ్రిఫిన్ వాడిని ఫాలో అవుతాడు. డిటోనేటర్ కోసం కొట్టుకుంటూ ప్రపంచం అంతా తిరుగుతారు. వాళ్లు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కి చేరుకుంటారు. డేవిడ్ డిటోనేటర్ ని విసిరేస్తాడు. దాని వెనకాల వాళ్లు జంప్ చేస్తారు. వాళ్లు చాలా సార్లు జంప్ చేస్తారు. చెచెనియాలో వార్ జోన్ లో పడతారు. డేవిడ్ ని కొట్టడానికి గ్రిఫిన్ ట్రక్ టెలిపోర్ట్ చేస్తాడు. వారిని వదిలేసి గ్రిఫిన్ డిటోనేటర్ తీసుకుంటాడు. డేవిడ్ వాడి మీద దూకుతాడు. గ్రిఫిన్ ని ఎలక్ట్రిక్ పైలాన్ కి కట్టిపడేస్తాడు. డేవిడ్ మిల్లీ అపార్ట్మెంట్ కి టెలిపోర్ట్ అవుతాడు. ఆమె గోడకి కట్టివేసి ఉంటుంది. వాడు ఆమెని కాపాడడానికి ట్రై చేస్తాడు. రోలాండ్ బ్యాటన్ తో కొట్టి బంధిస్తాడు. రోలాండ్ డేవిడ్ ని చంపడానికి రెడీ అవుతాడు. డాట్ పడినందుకు మిల్లీ సారీ చెప్తుంది. ఇది డేవిడ్ పవర్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. సడన్ గా రూమ్ అంతా హురాన్ రివర్ కి మారిపోతుంది. నీళ్ల లోపల డేవిడ్ కి కళ్ళు తిరుగుతాయి. మిల్లీ ఈదుకుంటూ వచ్చి ఫోకస్ చేయమని చెప్తుంది. వాళ్లని పాత లైబ్రరీకి టెలిపోర్ట్ చేస్తాడు. మిల్లీ డేవిడ్ ని నిద్రలేపుతుంది. రోలాండ్ ఇంకా అక్కడే ఉండటం డేవిడ్ చూస్తాడు. మిల్లీని సేఫ్ ప్లేస్ కి టెలిపోర్ట్ చేస్తాడు. తర్వాత రోలాండ్ ని పట్టుకుంటాడు. గ్రాండ్ కాన్యన్ లో గుహకి రోలాండ్ ని తీసుకెళ్తాడు. నేను మంచోడిని అని రోలాండ్ కి చెప్తాడు. షార్క్స్ మధ్య వదిలేయొచ్చు కానీ చేయలేదు అంటాడు. కొన్ని రోజుల తర్వాత డేవిడ్ వాళ్ల అమ్మని వెతుకుతాడు. మంచు ప్రదేశంలో ఆమె ఇల్లు కనిపెడతాడు. మేరీకి కొత్త లైఫ్, ఒక కూతురు ఉంటారు. పవర్స్ గురించి తెలిసే వెళ్లిపోయాను అని ఒప్పుకుంటుంది. మేరీ తన పాలడిన్ ఉద్యోగం వదలడం ఆమెకి ఇష్టం లేదు. వాడిని హత్తుకుని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. పారిపోవడానికి ఆమె వాడికి టైం ఇస్తుంది. తన అమ్మయ్య శత్రువు అని డేవిడ్ గ్రహిస్తాడు. మిల్లీని కలవడానికి వెళ్లిపోతాడు. ఇద్దరూ కలిసి ఒక వెచ్చని ప్రదేశానికి వెళ్తారు. Please like and subscribe.